ఎట్లనగా ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారిని కరుణించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. దేవుడికి మహిమ కలుగును గాక. ఎవరిక్కడ ప్రార్థిస్తుండ్రు? నెహెమ్యా ప్రార్థిస్తుండ్రు. ఏమంటుండ్రు? చాలా భయంకరుడైన దేవుడు. అసలు ఎక్కడ కూడా మాకు ఏ ఒక్క అవసరం ఉన్నా కూడా అన్నిటినీ నీ నిబంధనతోటి మమ్మల్ని స్థిరపరుస్తున్నావు అంట. దేవుడు కాక వారితో, ఎవరితోనంట? ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో, ఎవరైతే దేవుడితో నడుస్తున్నారో, దేవుడి కొరకు ఎవరైతే ప్రయాస పడుతున్నారో వారితో అంట. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొని వారి కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. నీ చెవి ఎక్కి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివరాత్రములు నీ దాసులైన ఇజ్రాయేల్ పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇజ్రాయేల్ కుమారుల దోషములను నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారిను పాపం చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యంగా ప్రవర్తించు. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడాలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. ఇచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకొనుము. ఆ దేదనగా మీరు అపరాధములు చేసిన ఎడల జనములలోనికి మిమ్మల్ని చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడి నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామముంచుటకు నేను ఏర్పరచుకొని స్థలమునకు మిమ్మల్ని రప్పించదను. నీవు సెలవిచ్చితివి కదా. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు ఎంత గొప్ప కృప చూపిస్తుండో దేవుడికి మహిమ కలుగును గాక. ఎంతైతే నెహెమ్యా ప్రార్థిస్తుంది ఏమని? ఇజ్రాయెల్ ఒక భయంకరమైన దేవుడు, నువ్వు ఏదైనా మాకు చేయగలుగుతావు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని నడిపించగలుగుతావు. కానీ పాపం చేసింది ఎవరంట? పూర్వీకులు. వాళ్ళు చేసిన పాపానికి ఏమైపోయింది? మొత్తం యెరూషలేము అంతా కూడా బూడిదైపోయిందంట. ఆ బూడిదైపోయిన భారంతో నెహెమ్యా ప్రార్థిస్తున్నంట. ఎవరి కోసము? నా కొరకు, నా వెనకాల ఉన్న తరం కోసం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క నెహెమ్యా ప్రార్థిస్తున్నంట. అంతా పాడైపోయింది. అక్కడి నుంచి మనం 3వ వచనం ఒకసారి చూద్దాం. నెహెమ్యా 1వ అధ్యాయము 3వ వచనం. వారు చెరపట్టబడిన వారని వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. శ్రమను నిందను పొందుతున్నట, బాధలు అనుభవిస్తున్నట, ఎన్నో కష్టాలతోటి వాళ్ళు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారట. అటువంటి టైంలో దేవునికి మహిమ కలుగును గాక. నెహెమ్యా దగ్గరికి ఒక వార్త వచ్చిందంట. ఎవరు తీసుకొచ్చిండ్రు? 2వ వచనం చూద్దాం. నా సహోదరులలో హననియాలో ఒకడు, యూదయలో కొందరు వచ్చిరి. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఒక తమ్ముడితో పాటు ఎవరెవరు వచ్చిందంట? కొందరు వచ్చిందంట. వచ్చి నెహెమ్యాకి సమాచారం ఇచ్చిందంట. ఏమని? యెరూషలేము పట్టణము బూడిదైపోయింది, ఏమీ లేదంట. బూడిదైపోతే మనం ఏమన్నా బూడిదలో నుంచి తీసుకోవచ్చా? ఏమీ తీసుకోలేము అసలు. దేవునికి స్తోత్రం. ఆ బూడిదైపోయింది, ఏమీ లేదు, గోడలు మాత్రం కూలిపోతున్నాయి. అంతా కూడా చాలా భయంకరమైన పరిస్థితి. దేవునికి మహిమ కలుగును గాక. భయంకరమైన పరిస్థితి. అటువంటి టైంలో నెహెమ్యా రాజు దగ్గర ఒక మనవి చేస్తుందంట. ఏమని చేస్తుండో మనము 2వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. ఏవి కావాల్సి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి. హల్లెలూయా. మన పరిస్థితి మారాలి, మనకు సిచ్యువేషన్ మార్చబడాలి అంటే ముందుగా మనం ఏం చేయాలి? ఆశ్రయించాలి. పిల్లలకి ఆకలి అవుతుంటే ఏమంటారు? అమ్మా అన్నం పెట్టు కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమడుగుతాం? ఏమన్నా కావాలన్నా, అన్నమైనా, మ్యాగీ అయినా ఎవరిని అడుగుతాం? అమ్మా అన్నం పెట్టు. కానీ మన పరలోకపు తండ్రి అంట ఆకాశమందు గరుడై ఉన్నాడని నెహెమ్యా ఏం చేస్తుందంటే ఇక్కడ ప్రార్థించినంట. రాజు దగ్గరికి పోవడానికి 4 నెలలు ప్రార్థించినంట. దేవునికి స్తోత్రం. 4 నెలలు ప్రార్థించిన తర్వాత అవకాశం కొరకు వెయిట్ చేసిందంట. మనం కూడా దేవుణ్ణి అవకాశం అడగాలి. దేవా, నా పరిస్థితి చాలా భయంకరంగా ఉంది, అసలు నేను ఉండలేకపోతున్నా, ఏంటి నా పరిస్థితి, నీ మీద నేను